హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ లాగ్స్. సో మరి ఈ రోజు అయితే అండి మీ అందరి కోసం ఒక మంచి రీయూజబుల్ ఐడియాతో వచ్చేసాను. సో మరి మీ ఇంట్లో అయితే అండి ఆడపిల్లలు ఉన్నారా, చిన్నపిల్లలు ఉన్నారా, మరి వాళ్ళ కోసం అయితే అండి ఈరోజు మనం ఈ రీయూజబుల్ ఐడియాతో ఒక అందమైన హెయిర్ బో అనేది తయారు చేసేద్దాం. మరి ఈ హెయిర్ యాక్సెసరీస్ అయితే అండి చిన్నపిల్లలకి చాలా అందంగా ఉంటాయండి, చాలా ఉపయోగపడతాయి కూడా. సో మరి ఒక్కసారి వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే అండి ఇటువంటి వేస్ట్గా ఉన్న క్లాత్ అనేది తీసుకుందాం. నేనైతే అండి బ్లౌజ్ కుట్టాక ఈ పీస్ అయితే మిగిలిపోయింది. ఈ పీస్తో ఇప్పుడు మనము హెయిర్ బో అనేది ఏ విధంగా తయారు చేయాలనేది చూద్దాం. ఇక్కడ ఒక స్పెషాలిటీ ఉందండి. ఈ హెయిర్ బో అనేది మనము ఎటువంటి స్టిచ్చింగ్ లేకుండా జస్ట్ ఒక సింపుల్ ఫోల్డింగ్ ట్రిక్తోనే మనము అందమైన బో అనేది తయారు చేస్తున్నాము. సో మరి అందుకే అండి ఇది ఎవరైనా సరే తయారు చేసుకోవచ్చు. చాలా సులువుగా, ఇన్స్టెంట్గా, కుట్టు కూడా వేయకుండా, ఎటువంటి స్టిచ్చింగ్ లేకుండా మీ పిల్లల కోసం మీరు తయారు చేసుకోవచ్చు. సో ముందుగా అయితే అండి ఈ విధంగా స్క్వేర్ షేప్లో మనము కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ ముఖ్యమైన పార్ట్ అనేది ఇదే అండి. ఈ క్లాత్ అనేది స్క్వేర్ షేప్లోనే మనం కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేశాక స్లాంట్గా ఈ విధంగా ట్రయాంగిల్ షేప్ లాగా మడుచుకోవాలి. సో మరి ఫోల్డింగ్ ట్రిక్ అని చెప్పాను కదండి, చాలా సులువైన ఫోల్డింగ్ ట్రిక్తో మనము ఈ అందమైన హెయిర్ బో అనేది తయారు చేయబోతున్నాం. సో ఈ విధంగా ఫోల్డ్ చేశాకండి ఇక ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇప్పుడు మనము కింద నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ పై వరకు తీసుకెళ్ళాలి. ఇక ఆ తర్వాత అండి మొత్తం ఫోల్డ్ చేశాక మనము ఇటువైపు ఉన్న ఎండ్ని ఈ విధంగా స్లాంట్గా ఫోల్డ్ చేసుకోవాలి. మళ్ళీ అటువైపు ఉన్న ఎండ్ని ముందుగా ఫోల్డ్ చేసిన దాని మీద ఓవర్లాప్ అయ్యేలాగా ఈ విధంగా పెట్టుకోవాలి. మనము టై కడతాం కదండి, సేమ్ ఆ పొజిషన్లో మనం ఇది పెట్టుకోవాలి. ఇప్పుడు కింద నుంచి పై వరకు కుచ్చులాగా ఈ విధంగా ఫోల్డ్ చేసామంటే మనకి బో అనేది రెడీ అయిపోయింది. చూసారు కదండి, చాలా చక్కగా మనకి బో షేప్ అనేది వచ్చేసింది కదా. మరి ఈ బో షేప్ ఊడిపోకుండా మనము ఇక్కడ స్టిచ్చింగ్ లేదని చెప్పాను కదండి, స్టిచ్చింగ్ లేకుండా రబ్బర్ బ్యాండ్ యూస్ చేసి మనము ఇక్కడ నాట్ అనేది వేసుకుంటున్నాం. ఈ రబ్బర్ బ్యాండ్తో మనము ఈ సెంటర్లో టైఅప్ చేసుకుంటున్నామండి. ఈ విధంగా చేయడం వల్ల మనకి ఈ బో అనేది మనం ఫోల్డ్ చేసింది ఊడిపోకుండా స్టిఫ్గా అయితే ఉంటుంది. అస్సలు ఊడిపోదండి. మనం రబ్బర్ బ్యాండ్ తీసే వరకు ఈ బో అనేది అలానే ఉంటుంది. చిన్నపిల్లలకి మనకి స్కూల్లో అయితే అండి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఏదైనా సరే, ఫెస్టివల్స్ వచ్చాయంటే కొన్ని యాక్టివిటీస్ అటువంటివి ఉంటాయి కదండి, అప్పుడు కలర్ డ్రెస్ వేసుకొని వెళ్తూ ఉంటారు కదా, ఫ్రాక్స్ అవి. అప్పుడు ఇన్స్టెంట్గా మీరు మీ పిల్లలకి అందంగా రెడీ చేయాలంటే ఇటువంటి బోస్ అయితే రెడీ చేసుకోవచ్చండి. ఇక వెనకలైతే అండి ఒక క్లిప్ అయితే పెట్టుకున్నామంటే మనం తలలో ఈజీగా పెట్టుకోవచ్చు. సో మరి ఈ క్లిప్ అనేది మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ టిక్ టాక్ క్లిప్ అనేది యూజ్ చేశాను. మరి ఫ్రంట్ సైడ్ అయితే అండి రబ్బర్ బ్యాండ్ కనపడితే బాగుండదు కదా. సో మరి నేనైతే అండి ఇక్కడ ఈ స్టోన్ క్లిప్ అనేది ఇక్కడ ఫిక్స్ చేస్తున్నానండి. మీ దగ్గర ఎటువంటి బటన్స్ ఉన్నా సరే అవి కూడా పెట్టుకోవచ్చు. లేదంటే మీకు ఇంకేదైనా డిజైన్ చేసుకోవాలన్నా సరే అండి, పర్ల్స్ కానీ అలాంటివి చుట్టుకోవచ్చండి. రబ్బర్ బ్యాండ్ అయితే కనపడకుండా మనము ఈ విధంగా చేసుకోవాలి. సో మరి అందమైన బో అయితే రెడీ అయిపోయింది కదండి. సో మరి చాలా సులువుగా ఉంది కదండి. ఎటువంటి మ్యాచింగ్ క్లాత్ అయినా మీ దగ్గర ఉన్నా సరే, ఇంకా మీ దగ్గర జార్జెట్ క్లాత్ ఉందండి, వాటితో కానీ చేశారంటే ఇంకా అందంగా ఉంటాయండి. సో మరి ఇటువంటి హెయిర్ యాక్సెసరీస్ మీ పిల్లలకు కూడా యూజ్ చేసుకోండి. మరి మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.